హలో ఎవ్రీవన్. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే దొండకాయ పెరుగు పచ్చడి. ఇది రైస్ చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మనం దొండకాయ అంటే వేడి చేస్తుంది అనుకుంటాం కదా, ఇలా పెరిగేసి చేసుకోవడం వల్ల మనకు అంత వేడి కూడా అనిపించదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. దొండకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. మరి దొండకాయలు, పచ్చిమిర్చి, ఆయిల్, చింతపండు, ఉప్పు, పసుపు, పెరుగు, తాలింపు దినుసులు, కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం చింతపండు 1-2 సార్లు నీటితో శుభ్రంగా కడుక్కుని ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో నానబెట్టేసుకుందాం. ఈ మాత్రం వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం దొండకాయలు కట్ చేసుకుందాం. వీటిని నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దొండకాయలు కూడా కట్ చేసేసుకుందామండి. ఫస్ట్ ఆ చివర ఈ చివర తీసేసుకుందాం. చూసారా, నేను అన్నిటికీ ఆ చివర ఈ చివర కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ముక్కల కింద కట్ చేసేసుకుందాం. కొంచెం సన్నగా కట్ చేసుకుందామండి, త్వరగా వేగిపోతాయి. దొండకాయ వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని కొంచెం సన్నగా కట్ చేసుకుందాం. చూసారా, నేను మొత్తం ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇప్పుడు ఇవి ఒకసారి కలుపుకుందాం. మనకి ఇవి వేగిపోయాయి కదా, వీటిని ఇంకో ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుందామండి. ఇవి వేగడానికి మనకు కొంచెం టైం పడుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి ఆరిపోయాక మనం పచ్చడి రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం వేయించి పెట్టుకుని పచ్చిమిర్చి వేసేసుకుందాం. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. మనం నానబెట్టుకుని చింతపండు ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగో నేను మిక్సీ పట్టేసుకున్నాను, ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో మనం దొండకాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా మిక్సీ చేసేసుకుందాం. నేను ఇందులో సాల్ట్ వేసుకోవట్లేదండి, ఇంతకు ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాను కదా, సరిపోకపోతే తర్వాత చూసి కలుపుకుంటాను. ఇదిగోండి, ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా కచ్చాపచ్చాగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను. దీన్ని మనం కొంచెం స్పైసీగానే చేసుకోవాలండి, మనం పెరుగు కలుపుకుంటాం కదా, చప్పబడిపోతుంది. ఇదిగో చూసారా, ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో నేను పెరుగు యాడ్ చేసుకుంటాను. పెరుగు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. దొండకాయ మామూలుగా అయితే వేడి చేస్తుంది అనుకుంటాం కదండి, ఇలా పెరుగు వేసి చేసుకోవడం వల్ల మనకు అంత వేడి కూడా అనిపించదు. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని తాలింపు పెట్టుకోవడానికి మూకుడు పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం.
ఆయిల్ వేడెక్కాక మనం పోపు దినుసులు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్ లో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు చెక్ చేసుకుందామండి. ఉప్పు కొంచెం పడుతుంది, నేను ఈ మాత్రం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. మన పోపు చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇది వేడి మీద వేసుకోకూడదండి పోపు, మనం పెరుగు వేసాం కదా, మళ్ళీ పెరుగు పులిసిపోతుంది. చూసారా, మన దొండకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.